వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు విజయయాత్రకు శ్రీకారం చుట్టిండు. ఆ విజయయాత్ర ఎక్కడి నుంచి మొదలుపెట్టిండంటే తన ఆస్థాన పత్రికలైన ఏబిఎన్, టీవీ5, ఈనాడు, మహా టీవీ ద్వారా, ఆస్థాన న్యూస్ ఛానళ్ళు వీటి ద్వారా తన విజయయాత్రను శ్రీకారం చుట్టిండు. ఎందుకంటే అక్కడ అతని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వీళ్ళు అడిగే క్వశ్చన్లు, వీళ్ళు చేసే భజన చూసి ఖచ్చితంగా ప్రజలు నేనేదో మంచి చేస్తున్నాననే భ్రమను కలిగించి కొంతమంది ప్రజలన్నా ఇటువైపు డైవర్ట్ చేయొచ్చని ఒక డిఫరెంట్ పాలిటిక్స్ అనమాట. అంటే ప్రజల్ని ఏ రకంగా మార్చాలనేది ఒక 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 రకమైన పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు ఇంకొకరికి తెలియవు అవి. ఆ పాలిటిక్స్లో అందవేసిన చెయ్యే చంద్రబాబు నాయుడు గారిది. సో దాంట్లో భాగంగానే ఈయన విజయయాత్రకు శ్రీకారం చుట్టిండు. ఆల్రెడీ అవి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాడు. అవి కొన్ని బిట్స్ ఆల్రెడీ వీళ్ళ న్యూస్ ఛానళ్ళలో దాన్ని ఒక ట్రైలర్ లెక్క రిలీజ్ చేసారు. సో ఆ ట్రైలర్లో భాగంగా ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు అడిగిన కొన్ని క్వశ్చన్లకి చంద్రబాబు నాయుడు గారు ముఖం తెల్లబోయింది. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక కాసేపు తడబడ్డాడు. ఒక రకంగా ఆయన ముఖం అంతా వెలవెలబోయింది. ఫస్ట్ వెంకటకృష్ణ గారు కొన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత అందులో ఒక క్వశ్చన్, మీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి కదా అంటే నిజానికి ఆ మాట కరెక్టే. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇసుకలో కానీ, మద్యంలో కానీ, భూ కబ్జాలలో కానీ, నెక్స్ట్ వాళ్ళ కార్యకర్తలు, నెక్స్ట్ వాళ్ళు మన మర్డర్స్లో కానీ. ఎందుకంటే అత్యాచారాలు టీడీపీ కార్యకర్తలే అడ్డగోలిగా 2 రోజులకు ఒక హత్య, ప్రతి దాంట్లో టీడీపీ కార్యకర్తల హస్తం చాలా ఉంటుంది. సో ఇవన్నీ తెలిసిన విషయమేనా. లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఉన్నదని ఆంధ్రప్రదేశ్లో గత 1 ఇయర్ పరిపాలించి మనం చూస్తూనే ఉన్నాం. సో దానికి తోడు ఈయన అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దానికి ఆయన ఆన్సర్ ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసిండు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడానికి గ్యారెంటీ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చావలేదు కదా అని ఎవరు మన వెంకటకృష్ణ గారు ఆ మాట అన్నారు. నిజానికి చావలేదు. మీరు ఆయన చావు కోరుకుంటారని మాకు తెలుసు. ఎందుకంటే ఆయనని మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓడించలేరు కదా. ఎంతసేపు పొత్తులు అవి ఉంటే మీరు ఓడించగలుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే ఇక మీరు రాజ్యాన్ని ఎలుకోవచ్చు. కానీ మీ ఆటలు మాత్రం సాగవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 ఏళ్ళు రాజకీయం చేస్తారు. ఇంకా ముందు టీడీపీకి ఇంకా చుక్కలే ఉంటాయి. సో ఆ మాట ఎప్పుడైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడానికి గ్యారెంటీ అనే ఆ మాట వెంకటకృష్ణ గారు చంద్రబాబు నాయుడు అడగగానే, నిజానికి ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, మా కార్యకర్తల నాయకులు కూడా అడుగుతున్నారు. సో ప్రజలలో కూడా ఈ డౌట్ ఉన్నది. సో అందుకనే నేను అతని